విశాఖపట్నంలో శ్రీ మిత్ర మెరైన్ ఏజెన్సీస్ వారి గోడౌన్లో ఆవు మాంసం బర్రె మాంసం దొరికింది. అదేదో కిలోనో 2 కిలోలు అనుకుంటున్నారు. దాదాపు 1,80,000 కిలోల ఆవు మాంసం బర్రె మాంసం విశాఖపట్నంలోని శ్రీ మిత్ర మెరైన్ ఏజెన్సీస్ లిమిటెడ్ వారి గోడౌన్లో దొరికింది. ఇంతకీ దీని వెనక ఎవరున్నారు అని చెప్పిన ఆఫీసర్స్ వెతికితే బాపట్లకు చెందిన సుబ్రహ్మణ్య గుప్తా ఉన్నాడు అని చెప్పని తెలిసింది. ఈ సుబ్రహ్మణ్య గుప్తా దాదాపు 5-6 ఏళ్ల బట్టి కూడా విశాఖపట్నంలో సేమ్ గోడౌన్ ఆపరేట్ చేస్తున్నాడు అని చెప్పని తెలిసింది. సుబ్రహ్మణ్యం గుప్తాని వెళ్ళి అడిగితే నువ్వు చేసే పని తప్పు కదా, ఆవుని చంపి ఎక్స్పోర్ట్ చేస్తున్నావు విశాఖపట్నం సీపోర్ట్ ద్వారా అని చెప్పని అడిగితే నాకేం సంబంధం లేదు, ఈ గోడౌన్ మొత్తాన్ని కూడా నేను మిస్ ఓవర్సీస్ లిమిటెడ్ అనే వారికి నేను లీజ్కి ఇచ్చేసాను, వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళు లీజ్ తీసుకునేటప్పుడు ఆవు మాంసాన్ని అమ్ముతాము అని చెప్పని స్టోర్ చేస్తామని చెప్పని నాకు చెప్పలేదు, వాళ్ళు జిఎస్టీ రిటర్న్స్ వాళ్ళ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బోగస్వి అప్పచెప్పి మేము మామూలు వ్యాపారం చేసుకుంటున్నాం అని చెప్పని గోడౌన్ తీసుకున్నారు, కానీ వాళ్ళు ఇవి చేస్తున్నారు నాకు తెలియదు అని చెప్పనని సుబ్రహ్మణ్య గుప్తా చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ని ఒక ఊపేసిన ఆవు మాంసానికి సంబంధించిన సంఘటన ఏదైతే ఉందో దాని వెనకాల కథ ఇది ఇప్పటి వరకు మీరు చూసిన ఒక అంశం. అసలు ఈ కౌ స్లాటరింగ్ మాఫియా, ఈ బీఫ్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో ఎంత పెద్దది ఉంది అని కనుక మీరు ఆలోచన చేస్తే మీ దిమ్మ తిరిగిపోవడం ఖాయం.